మనం నేర్చుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, పరిస్థితులను ఎదుర్కోవాల్సింది మనకు మనమే లేకపోతే ఎవరి వల్ల అవ్వదు. సమయాన్ని వృధా చేసుకోకూడదు. మన విధానాలు ఎలా మార్చుకోవాలి? చింతించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చింతించకూడదు. ఏది స్థిరంగా ఉండదు నిజానికి. మనం ఆ సమయంలో అలా చింతనలో పడి బాధలు తెచ్చుకుంటాం. మీరు ఏమీ చేయలేదనుకోండి, ఒక పరిస్థితిలో మనం ఏమీ చేయలేక ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రకృతిలోకి వెళ్ళాలి. మనం ఎలా ఆలోచిస్తామో, దేన్ని చూస్తామో అలాగే తయారవుతాం. అలాగే ఆలోచిస్తాం. మనలో ఉత్తమోత్తమైన మానవుడిలో ఉత్తమోత్తమైన శక్తి దాగి ఉంది. బలహీనతల ప్రభావంలో పడకూడదు. పరివర్తన చెందాలి. పరమో పరమాత్ముని సాంగత్యంలో ఉంటే శక్తి పొందాలి. ఆయనతో ఉంటే ఆయనలో శక్తి మనకు వస్తుంది. శక్తి పొందుతాం. మన మనసు అలా పొందుతుందన్నమాట. మనసు ఖాళీగా ఉంటే భూతాల దెయ్యాల గృహం అంటారు కదా! మీ ఆలోచనలు ఎన్నో వేల వేల ఆలోచనలు చేస్తుంది. ఆనందం, సంతోషం ఇలాగ ఆలోచిస్తే అలాగే మనం ఉంటాం. భావన బాధపడడం వలన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఏమీ ప్రయోజనం లేదు. బాధలు ఇంకా లేని బాధలు కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు భయం మనకు కలిగిన, ఆత్మవిశ్వాసం తగ్గిన, ఆలోచ ఆలోచనలతో మమేకం కాకుండా అలాంటి ఆలోచనలతో కలిసిపోకుండా మనం ఏం చేయాలి? నేను ఆలోచనలు కాదు, నేను చైతన్య స్వరూపాన్ని, అతీతమైన శక్తి స్వరూపాన్ని అని తటస్థ భావంలో మనల్ని మనం రక్షించుకోవాలి. మనం రక్షించుకోవాలి. భావాలు బయట ప్రపంచం నుంచే కాకుండా భావాల నుంచి కూడా రక్షించుకోవాలి. ఒత్తిడి పడకూడదు. పరిస్థితుల ప్రభావం మన మీద పడకుండా పరమాత్మ శ్రవణతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. ఎన్నో మనకి కవచాలాంటి రక్షణ ఆలోచనలు అన్నీ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని మనం ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలే తప్ప దేనికి లొంగిపోకూడదు. అన్నీ ఏ పరిస్థితి ఎప్పుడు నిలవదు. అన్నీ మారిపోతాయి. అన్నీ సక్రమంగానే ఉంటాయి. మంచి చెడ్డలు, కష్ట సుఖాలు అన్నీ మామూలే ప్రతి ఒక్కరికి. కనుక ఇలా ఆలోచించుకుని మన ఆలోచనలతో మనం గట్టెక్కాలి. సరేనా?